నమస్కారం ఎస్ఎస్9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొలిసారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ ను అందజేసిన ప్రధాని మోదీ. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఘనంగా తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజాము నుంచే శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న శైవ క్షేత్రాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. తమ ప్రభుత్వంలో మహిళలకు అత్యున్నత స్థానం కల్పించామన్న సీఎం జగన్. దేశంలో ఇకపై సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా మంచి గుర్తింపు దక్కనుంది. ఎందుకంటే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని భారత్ మండపంలో పలువురు క్రియేటర్లకు మొదటిసారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డుల్ని అందించారు. ఈ అవార్డుల కార్యక్రమంలో భాగంగా మైథిలి ఠాకూర్ కు కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రధాని అందజేశారు. దీంతో పాటు జై కిషోర్ కి బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ చేంజ్ అవార్డు, పంక్తి పాండేకు గ్రీన్ ఛాంపియన్ అవార్డు, పీయూష్ పురోహిత్ కు ఉత్తమ నాను క్రియేటర్ అవార్డును అందజేశారు. आज जो अवार्ड मिले हैं उनमें भी बहुत सारी बेटियां मैदान मार गई हैं. मैं उनको भी बधाई देता हूं और भी मैं देख रहा हूं क्रिएटिव वर्ल्ड में हमारे देश की बेटियां बहुत बड़ी मात्रा में सबको देख रहा हूं. मुझे बहुत गर्व हो रहा है आप लोगों को देख करके. मैं देश की सभी महिलाओं को, बहनों को, बेटियों को इंटरनेशनल विमेंस डे की बहुत बहुत बधाई देता हूं. और आज ही मैं अभी, आप तो यहां बैठे हैं, मैं गैस सिलेंडर का 100 रुपया कम करके आया हूं. జగనన్న సంకల్పంతో మహిళా రాజకీయ సాధికారతతో దేశంలో నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. రాజకీయ పాలనా పదవుల్లో మహిళలకు అగ్ర తాంబూలం లభించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ, కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రతి అక్క చెల్లెమ్మకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఎక్స్ ఖాతాలో సీఎం జగన్ పోస్టు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం ఉదయం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ప్రశాంతి నిలయంలో లోకేష్ కు సత్యసాయి సెంటర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ స్వాగతం పలికారు. కళలకు రెక్కల పేరుతో ప్రొఫెషనల్ కోర్సులు మహిళలు చేయొచ్చు. వాళ్ళు తీసుకునే రుణాలకి ఇంట్రెస్ట్ ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా. బాగా చదవండి, ప్రయోజకులుగా మారండి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ అని ఈ సభాముఖంగా మా అక్క చెల్లెలకి నేను హామీ ఇస్తున్నా. జగన్ ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తాడండి, బిల్డప్ బాబాయ్. అమ్మా ముఖ్యమంత్రి ఏమైనా సభకి వెళ్తే ఏం చెప్పాలి? గత 5 సంవత్సరాలు ఆయన పీకింది పొడిచింది చెప్పాల. కానీ ఈ మధ్యన జగన్ సభ చూస్తే నాకే పాప ఆయన చూసి జాలేస్తుంది. ఆయన రాత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు వస్తారనుకుంటా. అందుకే సభలో చంద్రబాబు గారు పవన్ గారు, చంద్రబాబు గారు పవన్ గారు జపం చేస్తాడు ఈ సైకో జగన్. అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది, అచ్చు జగన్ లాగా ఉంటుంది. జగన్ చూస్తే నాకు గుర్తొచ్చేది కోడికత్తి, జగన్ ని చూస్తే గుర్తొచ్చేది బాబాయ్ గుండెల పోటు, జగన్ ని చూస్తే గుర్తొచ్చేది తల్లి చెల్లి ఆవేదన. ఈ రోజు జగన్ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది, తల్లి నాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, నైనా జగన్ నువ్వు చెడ్డీలు వేసుకుని తిరిగే సమయంలోనే భారతదేశానికి అభివృద్ధి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చారు. హైటెక్ సిటీ గాని, జినోమ్ వ్యాలీ గాని, ఫార్మా సిటీ గాని, మైండ్ స్పేస్ గాని, ఔటర్ రింగ్ రోడ్ గాని, హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతెందుకు గత 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2019 మధ్యన అనంతపూర్ జిల్లాకు కూడా కియా మోటార్స్ తీసుకొచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి. మైలవరం వెల్వడంలో బాలకోటేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దేవాలయ సమీపంలో ఉన్న కోనేటి వద్ద భక్తులు పుణ్యతీర్థ కార్యక్రమాలు ఆచరించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మినీ అమెరికాగా పిలువబడే వెల్వడంలో
వేంచేసి ఉన్న బాలకోటేశ్వర స్వామి పురాతన కాలం నాటి దేవాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తెల్లవారుజామునే భక్తులు తండోపతండాలుగా శివనామ స్మరణతో మారుమ్రోగింది. దేవాలయాల సమీపంలో ఉన్న కోనేటి వద్ద భక్తులు పుణ్యతీర్థం కార్యక్రమాలు ఆచరించారు. శివరాత్రికి ప్రభలను ఊరేగించడం ఇక్కడి ప్రత్యేకత. స్థానికులు కోరుకున్న కోరికలు తీరిన తర్వాత ప్రభలను ఊరేగించి స్వామివారికి సమర్పిస్తారు. కోరికలు తీరిన తర్వాత చిన్నారులు మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు హీరో సాయిరాం శంకర్ విజయవాడ నగరంలో సందడి చేశారు. 1060 చిత్రం పూర్తిస్థాయి కామెడీ యాక్షన్ చిత్రమని తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాలను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు హీరో సాయిరాం శంకర్ నటించిన 1060 చిత్రం ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా గురునానక్ కాలనీ రోడ్లోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో సాయిరాం శంకర్ మాట్లాడుతూ 1060 చిత్రం పూర్తిస్థాయి కామెడీ యాక్షన్ చిత్రమని అన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాలను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. ఈ నెల 15న విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రముఖ నటుడు సునీల్ నటన ఈ చిత్రానికి ఎంతో హైలైట్ గా ఉండబోతుందని తెలిపారు. ప్రభాస్, శ్రీను, సత్యం, రాజేష్ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తారని వివరించారు. ఈ చిత్రానికి ప్రముఖ టెక్నీషియన్లు పనిచేస్తున్నారని, బీమ్స్ అందించిన పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని పేర్కొన్నారు. సాయిరాం శంకర్ నటించిన ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని ఆయన ప్రేక్షకులను కోరారు. విలేకరుల సమావేశంలో జబర్దస్త్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. సో డైరెక్టర్ నవీన్ రెడ్డి గారికి ఇది ఫస్ట్ ఫిల్ము, అలానే దేవరాజ్ గారికి కూడా ఇది సెకండ్ ఫిల్మ్ అండి ప్రొడక్షన్లో. సో యాక్చువల్గా దేవరాజ్ గారు కూడా ఈ సినిమాలో ఒక మంచి దీంట్లో ఒక మంచి క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ చేయడం జరిగింది. సో ఈయన బేసిక్గా బిజినెస్ మ్యాన్, బట్ ఈ సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఈ కథ నచ్చి, డైరెక్టర్గా చెప్పిన కథ నచ్చి, అలానే నాతోడు కూడా ఈ సినిమా యాప్ట్ అవుతుందని ఆయన అనుకోవడం. సో ఈ సినిమా ఇలా రిలీజ్ అయింది. సో బేసిక్గా ఈ సినిమా టెక్నీషియన్స్కి వస్తే, ఇప్పుడు ట్రెండింగ్లో బీమ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ మన తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు ట్రెండింగ్లో ధమాకా, తర్వాత బలగం, మ్యాడ్. సో దీనికి కూడా చాలా మంచి సాంగ్స్ ఇచ్చారండి. ఆల్రెడీ మేము 3 సాంగ్స్ రిలీజ్ చేసాం. సో అవి కూడా చాలా బాగా యూట్యూబ్లో బాగా వ్యూస్ బాగా వచ్చినాయి. సో కమర్షియల్గా ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం కావాలనేది బీమ్స్ గారికి బాగా స్ట్రెంత్. సో ఈ సినిమాకి అంత ఎంటర్టైనర్కి ఆయన చాలా హెల్ప్ అయ్యారండి. సో బేసిక్ ఇక ఎడిటర్ ఉద్ధవ్ గారు, మన డైరెక్టర్ మారుతి గారు ఫిల్మ్స్ మ్యాక్సిమం ఆయన ఎడిటర్. సో దానికి మాకు ఎడిటర్గా పనిచేయడం జరిగింది. సో ముత్యాల సతీష్ గారు, ఆయన కూడా బెస్ట్ కెమెరామ్యాన్. సిద్ధన కొండూరు ఆయుర్వేదిక్ వైద్యశాలను నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా అభివృద్ధి చేయడం జరిగిందని డాక్టర్ రోహిణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీర్ఘకాలిక రోగాలకు, కీళ్ల నొప్పులకు, మోకాల నొప్పులకు, సోరియాసిస్, ఇతర చర్మ వ్యాధులకు ఆయుర్వేద మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కరోనా తర్వాత వచ్చే సమస్యలను ఎదుర్కోవటంలో ఆయుర్వేద మందులు సమర్థవంతంగా పనిచేస్తాయని, అలాగే మోకాల నొప్పులకు ఈ మిషన్ అందుబాటులో ఉందని తెలిపారు. వైద్యశాల ఆవరణలో హెర్బల్ గార్డెన్స్ ను కూడా పెంచడం జరుగుతుందని, ఈ మొక్కల ద్వారా రోగులకు కావలసిన మంచి గాలి, వాతావరణం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాలని చుట్టుప్రక్కల ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. కొండూరు గ్రామ ఆయుర్వేద వైద్యశాలలో వర్క్ చేస్తున్నాను.
ఎన్ఐఎం ఫండ్స్ తోటి, నేషనల్ ఆయుష్ మిషన్ ఫండ్స్ తోటి ఆ హాస్పిటల్ అభివృద్ధి చేయడం జరిగింది. డిస్పెన్సరీలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవలు ఐఆర్ మిషన్ తోటి మోకాళ్ళ నొప్పులకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. యోగా క్లాసెస్ స్త్రీలకు వేరుగా పురుషులకు వేరుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. హెర్బల్ గార్డెన్ కూడా పెంచుతున్నాము. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ స్వామిని దర్శించుకుంటున్నారు. అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమ్రోగుతూ ఉంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకొని కృష్ణానదిలో స్నానమాచరించి ఆ దేవదేవునికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ స్వామిని దర్శించుకుంటున్నారు. అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమ్రోగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని కృష్ణ ఘాట్లలో స్నానమాచరించి ఆ దేవదేవునికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం పంచరామ క్షేత్రం, కోటప్పకొండ ఆలయాలు, విజయవాడలోని దుర్గామల్లేశ్వర దేవాలయం, ఇబ్రహీంపట్నం మండలంలోని శివాలయం, వన్టౌన్లోని పాత శివాలయం ఆలయాలు భక్త జనసంద్రంగా మారాయి. सहस्रलोचन प्रवृत्य शेषरेख शेखर प्रसून धूणि धोरणि विधूसराङ्घ्रिपीठभु भुजङ्गराजमानय विमत्तजातजूटक श्रियैचिराय जायतं चकोरवकुशेखर. ప్రగతిశీల మహిళా సంఘం సిఐటియు 5వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ కాలనీ వద్ద జెండా ఆవిష్కరించిన అనంతరం పెందుర్తి మండల అభివృద్ధి కార్యాలయం వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంఘం కార్యదర్శి లక్ష్మి, 5వ నాయకురాలు రమణి మాట్లాడుతూ మహిళలకు స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందో అప్పుడే నిజమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా చట్టాలను తుంగలో తొక్కుతున్నాయని ఎద్దేవా చేశారు. మహిళలకి అనేక రకాలుగా హింసలకు గురి చేస్తున్నారని, అటువంటి వారిపై పటిష్టమైన చట్టం తీసుకువచ్చి వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8 వర్ధిల్లాలి. స్త్రీ పురుష సమానత్వానికై పోరాడదాం. అన్ని రకాల అసమానతలకు వ్యతిరేకంగా పోరాడదాం. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం ఈ రోజు ప్రకటించబడి 113 సంవత్సరాలు అవుతుంది. ఐక్యరాజ్య సమితి ఈ రోజు మొత్తం మహిళలకి స్త్రీ పురుష సమానత్వం కోసం, సమాన పనికి సమాన వేతనం కోసం పెద్ద ఎత్తున పోరాడి అంతకుముందు గతంలో క్లారా జెట్కిన్ ఏదైతే ప్రతిపాదించారో ప్రపంచవ్యాప్తంగా పోరాటాల ద్వారానే మహిళలకు హక్కులు దక్కలపడతాయని చాటి చెప్పిన అంతర్జాతీయ మహిళా దినాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది. అందులో భాగంగా ప్రగతిశీల మహిళా సంఘం కూడా ఈరోజు అంబేద్కర్ నగర్లో జెండావిష్కరణ చేసి చిన్నముషివాడలో కూడా ర్యాలీ చేయడం జరిగింది. మహిళలకు సంబంధించిన దాంట్లో ఇంట బయట పనిలో బడిలో గుడిలో అన్నింటా మహిళల మీద ఈరోజు పెద్ద ఎత్తున వివక్షత కొనసాగుతుంది. మహిళలపైన కుటుంబ హింస, సామాజిక హింస, రాజ్యహింస, లైంగిక హింస అనేక హింసలు ఈ రోజుకు కారణమవుతున్నాయి. ఈ హింసలన్నీ పోవడానికి ప్రభుత్వం సంబంధించిన దాంట్లో మహిళలకు ఏదైతే చట్టాలు ఉద్దేశించబడ్డాయో ఆ చట్టాలు ఈరోజు మన సంబంధించిన భ్రూణ హత్యల నిషేధ చట్టం కావచ్చు, వరకట్న నిషేధ చట్టం కావచ్చు, బాల్యవివాహ నిషేధ చట్టం కావచ్చు, ఆస్తి హక్కు చట్టం కావచ్చు, అశ్లీనిరోధక చట్టం కావచ్చు, కుటుంబహింస రక్షణ చట్టం కావచ్చు, కుటుంబహింస నిరోధక చట్టం కావచ్చు, అనేక చట్టాలు, నిర్భయ చట్టం కావచ్చు, అనేక చట్టాలు. కానీ ఈ చట్టాలన్నింటినీ కూడా ప్రభుత్వం మహిళలు పోరాట సాధించుకుని ఈ చట్టాలన్నింటినీ కూడా అమలు చేయడానికి ఏమాత్రం సిద్ధపడటం లేదు. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మహిళలపైన హింస జరిగినప్పుడు వాళ్ళకి ఎవరు పక్కన నిలబడింది, మహిళా మల్ల యోధులు పెద్ద ఎత్తున తమ పైన లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేసి అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసినా కానీ వాళ్ళ పక్కన నిలబడి కౌంటర్ ఉద్యమాలు నడిపింది. కానీ కేంద్ర ప్రభుత్వం మహిళలకి న్యాయం చేయలేదు. అదేవిధంగా మహిళలకు సంబంధించి బిల్కిస్ బాను కేసు విషయంలో కూడా ఈరోజు వాళ్ళకి సంబంధించిన దాంట్లో హంతకులని, అత్యాచార హంతకులను కూడా వాళ్ళందరూ కూడా ఊరేగించి వాళ్ళందరూ కూడా తమ పార్టీ నాయకత్వం కింద ఈరోజు ఎక్స్పోజ్ చేసి వాళ్ళందరినీ కాపాడడానికి ప్రయత్నం చేసి న్యాయ వ్యవస్థ అందులో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరికీ సంబంధించిన బెయిల్ అన్నింటిని కూడా రద్దు చేయడం జరిగింది. వాళ్ళన్నింటిని కూడా ఈ విధంగా న్యాయ వ్యవస్థ యొక్క పాత్రను కూడా ఈరోజు తగ్గించడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. మహిళల యొక్క ఉపాధి కానీ, మహిళల యొక్క రక్షణ కానీ, మహిళలకు సంబంధించిన ఏ విషయాలు కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం అంటే అన్నింటిలో మీరు ముందున్నారని చెప్పి ప్రభుత్వం చెప్పడం కాదు. ఇప్పుడు దాకా మానవ హక్కులు కూడా మహిళలకు అమలు కావడం లేదు. మానవ హక్కులు అమలు కావాలని
చెప్పింది 1975 సంవత్సరంలో. అంటే ఇప్పటిదాకా మహిళలకి మానవులుగా కూడా గుర్తించలేదు. కాబట్టి మహిళల హక్కులన్నీ మానవ హక్కులే అని చెప్పి 1975 సంవత్సరంలో ఏదైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఈరోజు మానవ హక్కులు అమలు కావాల్సిన పరిస్థితి ఉన్నది. మహిళలకు రక్షణ లేని, మహిళలకు భద్రత లేని, మహిళలకు నివాసం లేని, మహిళలకు ఉపాధి లేని, మహిళలకు రక్షణ లేని పరిస్థితిగా ఈ సమాజం తయారైంది. కాబట్టి ఈ సమాజంలో మనకు సమాన హక్కుల కోసం, రక్షణ కోసం, అన్ని రకాల సంబంధించిన పీడలకు వ్యతిరేకంగా, అని హింసలకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అందుకే అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా ఆ విధంగా దీక్ష పూనాలని చెప్పేసి ప్రతిశీల మహిళా సంఘం POW విశాఖ జిల్లా కమిటీ పిలుపునిస్తుంది. వర్ధిల్లాలి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8. ఇంట బయట పని స్థలాల్లో మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. వర్ధిల్లాలి స్త్రీ విముక్తి పోరాటాలు. కళ్యాణార్థం విశాఖ రామకృష్ణ బీచ్ వద్ద 39వ మహాకుంభాభిషేకం కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఉదయం 9 గంటలకు శ్రీ శారదాపీఠం పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, శ్రీ స్మాత్మానందేంద్ర సరస్వతి మహాస్వామి టి సుబ్బరామిరెడ్డి కుంభాభిషేకాన్ని ప్రారంభించారు. అంతకుముందు వీరభద్రస్వామి పూజ జరిగింది. మహాకుంభాభిషేకానికి విచ్చేసిన భక్తులచే స్వయంగా పవిత్ర జలాలు, పళ్ల రసాలతో TSR అభిషేకం చేయించారు. భక్తులకు రుద్రాక్షలు, పసుపు తాళ్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం స్వామివారి కళ్యాణం, హోమం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి సుబ్బిరామిరెడ్డి మాట్లాడారు. చాలా దివ్యమైన రోజు. యావత్తు భారతదేశం అంతా, ఉత్తరాది అలాగే మన ప్రాంతాలు ఓం నమ శివాయ, హర హర మహాదేవ అంటూ ప్రతి కుటుంబీకులు ఉదయం నుంచి మళ్ళా రేపు ఉదయం వరకు మహాశివరాత్రి దీక్షలో అందరూ అన్ని కుటుంబాల వాళ్ళు ఉండి స్వామికి అభిషేకం చేయడం అనేది మన భారతదేశంలో ప్రత్యేకత. అటువంటి ఈ భారతదేశంలో ముఖ్యంగా మన విశాఖపట్నం చాలా ప్రాముఖ్యమైన ప్రాంతము. ఈ సముద్ర తీరాన టి సుబ్బిరామిరెడ్డి దగ్గర 39 సంవత్సరాలు అవిశ్రాంతంగా ఇంత గొప్పగా ప్రతి సంవత్సరము, ఒక్క కరోనా కాలంలో తప్ప ప్రతి సంవత్సరము చాలా గొప్పగా ఇక్కడ జరిపించడం జరుగుతుంది. ఇది కేవలం పేదవాళ్ళకి, అన్ని కులాల వారికి, భగవంతుణ్ణి డైరెక్ట్గా అభిషేకం చేసుకోలేని వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ శివరాత్రి నాడు ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి, కోటిలింగాల్ని ఏర్పాటు చేసి సుబ్బిరామిరెడ్డి ఈ సముద్ర తీరాన ఇంత గొప్ప కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడము. 39 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో 39వ సంవత్సరం ఈరోజు. సో 38 సంవత్సరాల క్రితం ప్రారంభించాం కుంభాభిషేకం. ఒక 5 సంవత్సరాల తర్వాత కోటి శివలింగాలు కూడా ప్రారంభించాం. సో కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసి వేలాది ప్రజలతో వాళ్ళకి నీరు నేనే స్వయంగా ఏర్పాటు చేసి నేను దగ్గరుండి వాళ్ళతో అభిషేకం ఈశ్వరుడికి చేయించడం బహుశా ఇది అరుదు, ఎక్కడెవరు చేసే ప్రక్రియ కాదు. ఇది ఖచ్చితంగా ఈశ్వరుడు యొక్క దయ. ఈశ్వర భక్తునిగా ఎప్పుడు ఆర్నెస్లో ఈశ్వరుని తపస్సు చేసే వ్యక్తిగా ఇది ప్రారంభించాను. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా అందరూ ప్రజలంతా కూడా ఎంతో భక్తి భావంతో వచ్చారు. ఇది దీనివల్లనే విశాఖపట్నంలో ఎప్పుడు తుఫాన్లు వచ్చినా కూడా ప్రజలను ఎప్పుడూ రక్షిస్తున్నాడు ఈశ్వరుడు. ఇక్కడ ప్రజా నష్టం కాలేదు, ఆస్తుల నష్టం కూడా కాలేదు. ఎన్ని సైక్లోన్స్, తుఫాన్లు వచ్చాయి, ఎన్నో వచ్చాయి, మీరు చూస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా విశాఖపట్నం అలా ఈశ్వరుడు రక్ష అట్నే ఉంది. సో కాబట్టి అందరూ కూడా భక్తి భావంతో రావడం ఇది చాలా సంతోషం. విశాఖ ప్రజలు ఈ సముద్ర తీరాన కోటి శివలింగాలు ప్రతిష్ఠ కావడం, ఇక్కడ ప్రజలు స్వయంగా అభిషేకం నేను దగ్గరుండి వాళ్ళకి నీరు అంతా ఏర్పాటు, పండ్లు అన్ని ఏర్పాటు చేయడం. మరి స్వరూపానంద స్వామి ఆయన ప్రత్యేకంగా ఆయన వచ్చి ప్రారంభోత్సవం చేయడం చాలా విశేషం. ఆయన కూడా ప్రతి సంవత్సరం కూడా స్వామీజీ రావడం, ఆయన ప్రారంభోత్సవం చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఆయన వచ్చి ప్రారంభోత్సవం చేసి వెళ్ళారు. ప్రజలందరూ కూడా ఈశ్వరుడు, భారతీయ పరమేశ్వరులు అందరినీ రక్షించాలి, చక్కగా చూడాలి, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలుగా ఉండాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
తొలిసారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ ను అందజేసిన ప్రధాని మోదీ. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఘనంగా తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజాము నుంచే శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న శైవ క్షేత్రాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. తమ ప్రభుత్వంలో మహిళలకు అత్యున్నత స్థానం కల్పించామన్న సీఎం జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.